హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. కొంచెం డిఫరెంట్గా రవ్వ కేసరిని ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది, కమ్మగా. అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవడానికి కూడా చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ప్రసాదం అనేది. ప్రసాదం ప్రిపరేషన్ టైం కూడా ఒక పావు గంటలో ప్రిపేర్ అయిపోతుందండి. వీడియోలోకి వెళ్లే ముందు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషను మీకు వస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా ఈ రవ్వ కేసరి తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా ఇక్కడ ఒక బౌల్లోకి 1 కప్పు వరకు కరాచీ రవ్వని తీసుకోవాలండి. దానిలోకి 2 కప్పుల వరకు పచ్చి పాలను యాడ్ చేసుకోవాలి. పాలనింది వెన్న తీయని పాలైతే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇలా 2 కప్పుల పాలు యాడ్ చేసిన తర్వాత రవ్వ పాలు ఒకసారి బాగా కలుపుకుని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. ఇలా పాలల్లో రవ్వ నానడం వల్ల ప్రసాదం టేస్ట్ అనేది కమ్మగా చాలా బాగుంటుందండి. అరగంట తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత దానిలోకి 1/2 కప్పు వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బాదం, జీడిపప్పు తీసుకున్నా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను వేయలేదండి దీనిలో. ఇవి స్టవ్ సిమ్లో పెట్టుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే ప్యాన్లో 1 కప్పు వరకు పంచదారని తీసుకోవాలండి. ఇలా పంచదారని నెయ్యిలో కరిగించుకోవాలి. ఇది కొంచెం టైం పడుతుంది, ఒక 5 నుంచి 6 నిమిషాలైనా పంచదార కరగడానికి. పంచదార లైట్గా కరిగేంత వరకు స్టవ్ మీడియంలో పెట్టుకోవాలి. ఇలా లైట్గా కరిగిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకుని ఇలా కరిగించుకోవాలి క్యారమెల్ అనేది. మీరు స్టవ్ హైలో పెట్టి పంచదార కరిగించేస్తే త్వరగా మాడొచ్చేసి చేదొచ్చేస్తుందండి. టేస్ట్ అస్సలు బాగుండదు ప్రసాదము. చూసారు కదా, ఇలా పంచదార పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనకి క్యారమెల్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీనిలోకి రవ్వను యాడ్ చేసుకోవాలి. రవ్వ అనేది త్వరగానే ఉడికిపోతుందండి, ఎందుకంటే ఆల్రెడీ ఒక అరగంట నానపెట్టాం కదా. ఇలా రవ్వ యాడ్ చేసిన తర్వాత క్యారమెల్ రవ్వ బాగా కలిసేలాగా అలా దగ్గరుండి కలుపుకోవాలి. ఇలా బాగా కలిసిన తర్వాత దానిలోకి బాగా దంచిపెట్టిన ఇలాచీని ఒక 2 వరకు యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసం. నేను తీసుకున్న షుగరు కరెక్ట్గా సరిపోతుందండి. మీరు స్వీట్ ఎక్కువ తినేలా ఉంటే కనుక ఇంకొక 2 స్పూన్స్ షుగర్ని యాడ్ చేసుకున్నా బాగుంటుంది టేస్ట్. ఇలా రవ్వ అనేది బాగా దగ్గర పడిపోయిన తర్వాత దానిలోకి ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇది మనకి రెడీ అయిపోయిందండి. చూసారు కదా, పెనానికి ప్రసాదం అనేది ఇలా సపరేట్ అయిపోవాలి. ఇలా అయితే మనకి రెడీ అయిపోయినట్టు. అంతేనండి, రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే కమ్మనైన రవ్వ ప్రసాదం. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు.